జగదవస్థాన కారణ నిగమ సద్ధర్మ దర్శన జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన సుదర్శనాయ స్వాహ సుదర్శనాయ నమో సుభజగత్రోపమండన సుభజగత్రాజగండన సదమగ బ్రహ్మవందిత సదమద బ్రహ్మనందిత సదవిత్తస్తవక్షిత సదదనత్యంగలక్షిత జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన శ్రీ సుదర్శన సుదర్శనాయ స్వాహ సుదర్శనాయ నమో నిజపద ప్రీత సద్గుణ నిజపద స్ఫీత షడ్గుణ నిజమనుర్వ్యూఢ వైభవ నిజమనవ్యూహ వైభవ హరద్వేషిధారణ హరమున క్లోశ కారణ జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన సుదర్శనాయ స్వాహ జయ జయ శ్రీ సుదర్శన సుదర్శనాయ నమో సంవత్సరక్షర సర్వచక్ర ప్రతిష్ఠిత సకల తత్వ ప్రతిష్ఠిత సంకల్ప కల్పక సంకల్ప కల్పక జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన సుదర్శనాయ స్వాహ ఎవరికి స్వస్తి ప్రజాభ్యః ముందు ప్రజలంతా కూడా క్షేమంగా ఉండాలి అని
ఈ సుదర్శనమూర్తి యొక్క హవరాన్ని పూర్తి చేసుకుంటూ ఆ యొక్క దివ్య యజ్ఞ ఫలితాన్ని ప్రజలందరికీ కూడా అందాలి అని స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. న్యాయ మార్గంలో పరిపాలన చేసే ప్రభువులు ఉండాలి. వాళ్ళు లేకపోతే దేశానికి అభ్యుదయం ఉండదు. ఎవరు పడితే వాడు నాయకుడు అనుకుంటే ధర్మమే ఉండదు. అందుకని ధర్మాన్ని పట్టుకున్న నాయకుడు ఎవడైతే ఉంటాడో వాడు క్షేమంగా ఉండాలి. న్యాయేన మార్గేణ మహీమహీషాః. గో బ్రాహ్మణేభ్యః. గోవు ఎందుకు క్షేమంగా ఉండాలి అంటే దేవతలకి ఎన్ని రకాల ప్రసాదాలు ఇచ్చినా గోకృతమే నిజమైన ఆహారం వారికి. ఆహారం లేకోకుండా ఇక్కడ కూర్చొని ఎన్ని పూజలు చేస్తే నీరసం వచ్చేస్తుంది కొద్దిసేపు ఆగితే. అందుకే భోజనం చేసి వచ్చి కూర్చోమన్నారు మిమ్మల్ని అందరినీ. మరి దేవతలు నీరసపడిపోతే దేశంలో వర్షాలేది, రక్షణేది. అందుకని దేవతలకు మూలం ఆహారం, ఆజ్యం రావాలంటే గోవు క్షేమంగా ఉండాలి. బ్రాహ్మణేభ్య అంటే మన వాళ్ళంతా ఆ బ్రాహ్మణ క్షేమంగా ఉండాలని మా దగ్గర తాంబూలము తీసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే పెరిగిపోతున్నారు అనుకోకండి. మా అగ్రహారాలే ఎగిరిపోయింది ఇవాళ. అది కాదు. బ్రాహ్మణ్యము అంటే కాస్త బాగా చదువుకున్న వాళ్ళు వృద్ధిలో ఉండాలి. అంతేగాని 35 మార్కులతో వచ్చేసి రిజర్వేషన్లో నేను డాక్టర్ని అని ఒక కత్తి పట్టుకున్నాడంటే పొడుస్తాడు తప్ప వాడు వైద్యం చేయలేడు. అంతేత రిజర్వేషన్లు కాదు కావలసింది బ్రహ్మజ్ఞానం, దివ్యమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి ప్రజలు వాళ్ళు ముందు ఉండి ఈ కార్యక్రమాలు నడిపిస్తూ ఉండాలి. అందుకని లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా క్షేమంగా ఉండాలి అని ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని ఆ స్వామివారికి అర్పిస్తాం. ఎందుకంటే క్షేమంకరాయ సర్వేషాం, ఆయన క్షేమంగా ఉంటే మనమంతా క్షేమంగా ఉన్నట్టే. అందుకని చెట్టు కొమ్మకి నీళ్లు పోయాం, మూలంలో ఆ మొదట్లో నీళ్లు పోస్తాం. అట్లాగే ఈ ప్రపంచాన్ని నడిపేవాడు ఆ జగదీశ్వరుడైనటువంటి వాడికి ఇన్ని శివలింగం మీద అభిషేకం చేస్తే అది విశ్వమంతా క్షేమం కలుగుతుంది. ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తికి అలా సమర్పణ చేయడం ద్వారా ఈ యజ్ఞ ఫలాన్ని ఆయన క్షేమంకరాయ సర్వేషాం, అందరికీ కూడా క్షేమాన్ని కలగజేస్తారు. ఆజ్ఞ పూర్ణాహుతి జరగబోతున్నది. హోమ సంపూర్ణతా సిద్ధ్యర్థం